నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బిఎంఎస్ అంటే బాడీ, మైండ్, సోల్. మరి ఈ ఎపిసోడ్స్‌లో ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. మరి ఇవాళ మనం సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకుందాం. ఈ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? ఈ సెల్ఫ్ లవ్ ఎందుకుండాలి? అని ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారితో మనం మాట్లాడి మన ఈ అంశం అంటే ఈ సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సెల్ఫ్ లవ్ అన్నది చాలా అద్భుతమైన టాపిక్. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మన సెల్ఫ్ లవ్ ద్వారా మనం ఎలా తయారు అవుతాం అన్న సంగతి మీరు చెప్తారా? తెలుగులో మనం దీన్ని స్వీయ ప్రేమ అంటాం. ఓకే. సెల్ఫ్, హ్మ్. స్వీయ, హ్మ్. లవ్, ప్రేమ, స్వీయ ప్రేమ. అంటే ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞాన స్థాయిని బట్టి, జ్ఞాన పరిధిని బట్టి, వారికి ఉన్నటువంటి స్పిరిచువల్ అండర్‌స్టాండింగ్‌ని బట్టి వాళ్ళకు వాళ్ళ మీద ఒక అభిప్రాయాలుంటాయి. హ్మ్. ఈ అభిప్రాయాలు ఉన్నతమైనవైనప్పుడు వాళ్ళ లైఫ్ చాలా ఉన్నతంగా ఉంటది. ఓకే. అదే అభిప్రాయాలు గనుక నెగెటివ్‌గా ఉంటే హ్మ్. వాళ్ళ లైఫ్ చాలా డిజాస్టర్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అంటే వినాశకరమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయి. హ్మ్. నెగెటివ్‌గా గనుక ఉంటే. ఓకే. కాబట్టి లూయిస్ ఎల్హే అనేటువంటి ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, హ్మ్. ఆ లేడీ ఈ సెల్ఫ్ లవ్‌కి ఒక అద్భుతమైనటువంటి థియరీ చెప్పడంతో పాటు, హ్మ్. ఆ సెల్ఫ్ లవ్ రిలేటెడ్ ఒక ప్రాక్టికల్ సాధనను కూడా, హ్మ్. ప్రాక్టికల్‌గా చేసేటువంటి ఒక సాధనను కూడా ఆవిడ చెప్పింది. ఓకే. దానినే మిర్రర్ వర్క్ అంటారు. హ్మ్. సో, ఫస్ట్ మనం సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు నేనున్నాను. హ్మ్. నేను ఎలా ఉన్నానో నన్ను నేను అలా యాజ్ ఇట్ ఈస్‌గా ఒప్పుకోగలగడం. హ్మ్. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోగలగడం. యెస్. యెస్, నేను లావుగా ఉన్నాను. హ్మ్. లేకపోతే నేను నల్లగా ఉన్నాను. హ్మ్. లేదా నేను పొట్టిగా ఉన్నాను. హ్మ్. లేదా నేను ఎత్తుగా ఉన్నాను. హ్మ్. ఓకే. ఇలాంటి కంప్లెయింట్స్ ఏవి లేకుండా నేను ఎలా ఉంటే యెస్, థిస్ ఈజ్ ఐ యామ్. హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా మనల్ని మనం ఒప్పుకోగలగడం. హ్మ్. మనం ఎలా ఉన్నా సరే. యెస్. దీన్నే మనం స్వీయ ప్రేమ అంటాం. సెల్ఫ్ లవ్ అంటాం. హ్మ్. ఒక వ్యక్తితో మనకు జీవించేటప్పుడు ఒక వ్యక్తిలో మనకు నచ్చేవి ఉంటాయి, నచ్చనివి కూడా ఉంటాయి. హ్మ్. నచ్చినవి ఉన్నప్పుడేమో చాలా ఆనందపడతాం. యెస్. అదే నచ్చనివి వచ్చినప్పుడు చాలా బాధపడతాం. హ్మ్. నచ్చిన వాటి మీదనేమో మనం ఒకలా రియాక్ట్ అవుతున్నాం. హ్మ్. నచ్చనివి వచ్చినప్పుడేమో ఇంకొకలా రియాక్ట్ అవుతున్నాం. యెస్. ఎందుకని? ఎందుకంటే హ్మ్. మన పట్ల మనకు ఎప్పుడైతే స్వీయ ప్రేమ అన్నది మన లోపల సమృద్ధిగా ఉంటుందో, హ్మ్. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే యాజ్ ఇట్ ఈస్‌గా మనం యాక్సెప్ట్ చేయగలం. హ్మ్. అందుకే సెల్ఫ్ లవ్, ది టాపిక్ పేరే సెల్ఫ్ లవ్. యెస్. ఏదైనా సరే ఫస్ట్ అది మన పట్ల మనకుండాలి. హ్మ్. ఇది చెప్పినంత ఈజీ గాదు. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశాలు ఈ టాపిక్‌లలో బిఎంఎస్‌లో ఎస్పెషల్లీ మనం మాట్లాడే ప్రతీదీ కత్తి మీద సాములాగుంటుందది. యెస్. ఎంతో ఆ యొక్క జ్ఞానం పట్ల డెడికేషన్‌తో ఉంటే తప్ప అవి మనకు అర్థం కావు. హ్మ్. అర్థమైనటువంటి విషయాలని మనము ఆచరణలో పెడితే తప్ప అవి మన జీవితంలోకి రావు. హ్మ్. కాబట్టి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలిక్కడ. యెస్. లూయిస్ ఎల్హే అనేటువంటి ఈ మాస్టర్‌కి, లేడీ మాస్టర్, హ్మ్. ఈ స్పిరిచువల్ సైంటిస్ట్‌కి చిన్నతనంలో అబ్యూజ్ చేయబడుంటది. ఓహో! ఓకే. అబ్యూజ్ చేయబడుంటది. హ్మ్. తనకు గుర్తుకు గూడా ఉండదసలు. హ్మ్. మర్చిపోయి ఉంటుంది. హ్మ్. వన్ డే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నీకు క్యాన్సర్ వచ్చిందని జెప్తారు. ఓహ్! హ్మ్. స్టన్ అయిపోతది. హ్మ్. నాకు క్యాన్సర్ రావడం ఏంటి? హ్మ్. ఎందుకంటే మంచి హీలర్ ఆవిడ. హ్మ్. నాకెలా క్యాన్సర్ వచ్చింది? అప్పుడు కీమో చేయాలని చెప్తారు ఇమ్మీడియేట్‌గా. హ్మ్. డాక్టర్స్ అక్కడ వదిలిపెట్టరు గదా! ఓకే. ఇమ్మీడియేట్‌గా స్టెప్ తీసుకోవాల్సిందే అని చెప్తారు. హ్మ్. ప్లీజ్ గివ్ మీ 30 డేస్ టైమ్. హ్మ్. ఒక నెల రోజులు టైమ్ ఇవ్వండి నాకు అని చెప్పేసి ఆ నెల రోజులు టైమ్ తీసుకొని హ్మ్. తను కూర్చొని ఆ డీపర్ జర్నీ చేస్తది. హ్మ్. అసలేం జరిగింది నా లైఫ్‌లో?
అన్నప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పర్సన్ ద్వారా తను అబ్యూస్ చేయబడి ఉంటుంది. ఓకే. అదంతా తనకు గుర్తొస్తుంది. హ్మ్. రూట్ కాజ్ తనకు అర్థమైపోయింది. హ్మ్. ఓకే. ఎప్పుడైతే రూట్ కాజ్ అర్థమైందో దాన్ని హీల్ చేయడం మొదలుపెట్టిందావిడ. హ్మ్. ఆ హీలింగ్ టెక్నిక్ పేరే మిర్రర్ వర్క్. ఓకే. ఫస్ట్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ పాయింట్. హ్మ్. ఐడెంటిఫై చేసినటువంటి ప్రాబ్లమ్‌ను సరియైనటువంటి అవగాహనతో దాన్ని అర్థం చేసుకోవడం రెండో పాయింట్. యెస్. హీల్ చేయడం అనేది మూడో పాయింట్. హ్మ్. ఇలా 3 స్టెప్స్‌లో అది జరిగిపోతది. హ్మ్. ఆవిడ సరిగ్గా కొద్ది రోజుల్లోనే ఆ హీలింగ్ టెక్నిక్‌తో పూర్తిగా క్యాన్సర్ నుంచి బయటకొచ్చేసింది. వావ్! వచ్చిన తర్వాత హ్మ్. అసలు ఇలాంటి దాన్ని మనము ప్రపంచం అంతా చెప్పాలి. హ్మ్. తన జర్నీ ఉధృతం చేసిందింక. హ్మ్. ఆ క్రమంలో లూయిస్ ఎల్హే నుంచి సెల్ఫ్ లవ్ అనేటువంటి ఒక బుక్ ఉంది. ఓకే. ప్రతి ఒక్కరు చదవాలి ఆ బుక్‌ని. హ్మ్. 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అనే ఒక బుక్ ఉంది. తప్పకుండా చదవాలి. హ్మ్. ఎన్ని బుక్స్ తీసుకొచ్చారో ఆవిడ, ఆ హ్మ్. మాస్టర్. మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి రోగానికి, దానికి మూలమైనటువంటి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో చెప్పిందావిడ. హ్మ్. 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అనేటువంటి పుస్తకంలో. ఓకే. అంటే అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు అటువంటి రోగాలొస్తాయి. హ్మ్. మరి అటువంటి ఆలోచనలని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? హ్మ్. ఆ చేంజ్ చేసుకోవాల్సిన ఆలోచనను కూడా ఆవిడ ఆ పుస్తకంలో ఇచ్చింది. ఓకే. ఈ బుక్ ఎవరైతే చదువుతారో ఈ భూమండలం మీద ఒక అద్భుతమైన వరం. అంటే హ్మ్. ఏ మెడిసిన్ లేకుండా చక్కగా హీల్ అయిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం ఆవిడ రాసిన 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' పుస్తకం. మీ జీవితం మీ చేతుల్లో. హ్మ్. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని 2 పుస్తకాలుగా వచ్చాయి. ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అనేటువంటి పుస్తకం. హ్మ్. అట్లా 'సెల్ఫ్ లవ్' అనేటువంటి పుస్తకం ఉంది. సీ ఇవన్నిటిని గూడా ఆవిడ ఏదో మామూలుగా చెప్పాలని చెప్పలేదు. ఆవిడ జీవితంలో ఆవిడకో ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. ఆ ప్రాబ్లమ్ నుంచి ఆవిడ ఎలా హీల్ అవ్వాలో తను ఒక వే వెతుక్కుంది. ఆ వేలో తను సక్సెస్ అయింది. యెస్. తను సక్సెస్ అయినటువంటి ఆ వేని ఈరోజు కొన్ని కోట్ల మందికి పంచింది. ఆల్ హ్మ్. ఓవర్ ద వరల్డ్. హ్మ్. కొన్ని కోట్ల మంది బాగుపడ్డారు ఆవిడ వల్ల. యెస్. సీ క్యాన్సర్ అనేటువంటిది చాలా అంటే దాని బారిన పడిన వాళ్ళకి ఒక నరకంగా భావిస్తారు దాన్ని. హ్మ్. అంటే ఎంత నరకమైతే వాళ్ళు అనుభవిస్తున్నారో, హ్మ్. దానికి కారణమైనటువంటి ఒక సంఘటన వాళ్ళ జీవితంలో జరిగి ఉంటుంది. హ్మ్. ఆ సంఘటన అంతే నరకాన్ని అది తెప్పిస్తూ ఉంటుంది. ఓకే. లూయిస్ ఎల్‌హే ఏం చెప్తారంటే, ఆ రూట్ కాజ్‌ని హీల్ చేయాలి అంటారు. హ్మ్. బయట కీమో ఇవ్వడము, ఇంకొకటి ఇవ్వడము, ఇంకొకటి ఇవ్వడం ఇదంతా ఎక్స్‌టర్నల్ ఇది. హ్మ్. ఇంటర్నల్‌గా నీ సాఫ్ట్‌వేరు ప్రాబ్లమ్ ఉంది. యెస్. ఆ ఇంటర్నల్‌గా ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌ను సరిజేయాలి. హ్మ్. వెంటనే మొత్తం సరి అయిపోతుంది బయట గూడా. ఎక్స్‌టర్నల్‌గా గూడా అంతా సరి అయిపోతుంది. యెస్. ఇదంతా సెల్ఫ్ లవ్‌తోనే సాధ్యమని నిరూపించిందావిడ. హ్మ్. ఓకే. అంతటి ప్రభావితమైంది సెల్ఫ్ లవ్ అన్నది. మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అంతే. అవును. యెస్. అంటే సెల్ఫ్ లవ్ ద్వారా అంటే ధ్యానం చేస్తే మనం సెల్ఫ్ లవ్‌కి దగ్గరవుతామంటారా? ధ్యానం ధ్యానం చేయకుండా అక్కడే పాసిబుల్ అవుతుందంటారా? ధ్యానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు సెల్ఫ్ లవ్ 100% ఉందని అర్థం. యెస్. నీకు సెల్ఫ్ లవ్ ఉంటేనే ధ్యానం చేస్తావు. లేకపోతే చెయ్యవు. హ్మ్. ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తది? టైమ్ వేస్ట్ అనుకుంటారు. హ్మ్. ధ్యానం చేస్తే ఏమి జరుగుతుందో, ఎంత ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటామో, తద్వారా మనం ఎంత హెల్తీగా, ఎంత ఆనందంగా ఉంటామో, చేసిన వాడికి మాత్రమే తెలుస్తది. హ్మ్. బయట వాడికి దాని రుచి తెలీదు. హ్మ్. మెడిటేషన్ చేస్తున్నాడంటేనే అతని పట్ల అతనికి చాలా ప్రేమ ఉందని అర్థం. యెస్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లవ్. హ్మ్. సెల్ఫ్ లవ్ అనేదానికి పరాకాష్ట మెడిటేషన్. హ్మ్. మనం ధ్యానం చేస్తున్నామంటే మన సెల్ఫ్ పట్ల మనకు ఆ సెల్ఫ్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. యెస్. మన సెల్ఫ్ పట్ల అంత లవ్ ఉంది మనకి. హ్మ్. అందుకే మనం ధ్యానం చేస్తున్నాం. హ్మ్. ఈ భూమండలం మీద ఎన్ని కోట్ల మందైతే ఉన్నారో, హ్మ్. అన్ని కోట్ల మందిలో 10% కూడా లేదు. హ్మ్. ధ్యానం చేయడానికి ఆ ఆత్మలు ఇష్టపడాలి అంటే కొన్ని జన్మల పాటు వాళ్ళు లెర్నింగ్స్ ఉంటాయి. హ్మ్. చివరి జన్మల్లో ఉన్నటువంటి ఆత్మ ఈ భూమండలం మీద ధ్యానం చేయాలన్న ఆలోచన వస్తుంది. హ్మ్. పత్రి సార్ ఎంత క్లియర్‌గా చెప్పారు. యెస్. పత్రి సారే కాదు ఎంతోమంది గురువులు చెప్పారు ఈ విషయాన్ని. హ్మ్. ఓకే. కాబట్టి మెడిటేషన్ అన్నది
చివరి జన్మల్లో మానవుడు చేసేటువంటి సాధన. హ్మ్. ఈ యొక్క మెడిటేషన్ అన్నది సెల్ఫ్ లవ్‌ని ఇంకా చక్కగా డెవలప్ చేస్తుంది. హ్మ్. దాని పట్ల అవేర్‌నెస్ మనకు కలుగుతుంది కాబట్టి ఇంకా అద్భుతంగా మనం దాని వైపు జర్నీ చేస్తాం. హ్మ్. ఇక్కడ చాలామందికి చాలా కంప్లెయింట్స్ ఉంటాయి. యెస్. నేనే ఉన్నాననుకో. హ్మ్. నేను 7థ్ క్లాస్ ఫెయిల్ అయ్యాను హ్మ్. నా లైఫ్‌లో. యెస్. నాకు చదువు సరిగ్గా రాదు. నేను 7థ్ క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్‌ని. ఇలా నేను మాట్లాడుతున్నా. దీన్ని సెల్ఫ్ లవ్ అంటారా? హ్మ్. అంటే అంతే. నన్ను నేను నిందించుకుంటున్నా. యెస్. నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటున్నా. హ్మ్. నన్ను నేను జడ్జ్‌మెంట్ చేసుకుంటున్నా. ఓకే. అంటే నెగెటివ్ కామెంట్స్ చేసుకుంటున్నా నా పట్ల నేను. హ్మ్. ఆ! నన్ను ఎవరు పట్టించుకోరు. హ్మ్. నా జీవితం ఇంతే. నాకెవరు ఏ వాల్యూ ఇవ్వరు. హ్మ్. ఓకే. నేనేం చేసినా తప్పంటారు. హ్మ్. సొసైటీ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. ఓకే. అంటే మనల్ని మనము చిత్రహింసలు పెట్టుకోవడం అన్నమాట ఇదంతా. హ్మ్. ఈ విధంగా కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు ఈ భూమి మీద. ప్రతిరోజు తమను తాము హింసించుకుంటూ, హ్మ్. తమను తాము చిత్రహింసలు పెట్టుకుంటూ, యెస్. తాము నరకం అనుభవిస్తూ, హ్మ్. పక్కా వాళ్ళకు నరకం చూపిస్తూ, హ్మ్. చిత్రహింసలు పెడుతూ, ఓకే. ఇతను ఇప్పుడు నా దగ్గర నరకం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాననుకో. హ్మ్. ఉదాహరణకు చెప్తున్నా. ఓకే. మీకు నరకాన్ని చూపిస్తానా? స్వర్గాన్ని చూపిస్తానా? నరకమే చూపిస్తారు. ఓకే. హ్మ్. ఏదైనా నేను చూపియాలంటే అది నా దగ్గర ఉండాలి గదా! కరెక్ట్. నేను నరకం ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే నీకు యెస్. స్వర్గం ఎట్లా చూపియగలను? కరెక్టే. నేను నీకు నరకమే చూపిస్తా. హ్మ్. బై డిఫాల్ట్. హ్మ్. కొంతమంది ఉంటారు. చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. హ్మ్. చాలా కోపంగా ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ పట్ల వాళ్ళకి సో మెనీ కంప్లెయింట్స్, సో మెనీ జడ్జ్‌మెంట్స్. యెస్. సో అంటే ఎంతో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది లోపల. హ్మ్. ఈ తాలూకా స్టేట్‌లో ఉన్నటువంటి మనుషులు ఎలా తయారైపోతారంటే హ్మ్. రాను రాను, రాను రాను ఆ నెగటివిటీ ఎక్కువైపోతది. హ్మ్. దానివల్ల ఆ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్‌ని వాళ్ళ లైఫ్‌లోకి ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. యెస్. తమతో ఉన్న వాళ్ళందరికీ కూడా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేపిస్తూ ఉంటారు. హ్మ్. సో, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ సెల్ఫ్ లవ్. హ్మ్. మన పట్ల మనకి ఏ నెగెటివ్ కామెంట్ ఉన్నా సరే, హ్మ్. ఆ నెగెటివ్ కామెంట్‌ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. హ్మ్. దీనికే లూయిస్ ఎల్‌హే ఏం చెప్తారంటే ఆ మాస్టరు, హ్మ్. మిర్రర్ వర్క్. మిర్రర్ అంటే ఏంటి? అద్దం. హ్మ్. అద్దం ముందర నిల్చొని యెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సరిగ్గా లేను హ్మ్. అని నా ఆలోచన. హ్మ్. అక్కడ ఏం చెప్పాలి? నేను సరిగ్గా ఉన్నాను. హ్మ్. నాకు చదువు సరిగ్గా రాదు. నాకు చదువు అద్భుతంగా వచ్చు. హ్మ్. ఏ నెగెటివ్ వాక్యం ఉన్నా సరే, స్టేట్మెంట్ ఉన్నా సరే అక్కడ ఆ నెగెటివ్ ఆ వాక్యాన్ని పాజిటివ్‌గా చెప్తూ ఉండాలి. యెస్. యాహ్! హ్మ్. నా పట్ల నాకిష్టం లేదు. హ్మ్. నేనంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. ఐ హేట్ థిస్ బాడీ. హ్మ్. ఐ లవ్ మై బాడీ. ఐ లవ్ మైసెల్ఫ్. హ్మ్. ఐ లవ్ థిస్ బాడీ. హ్మ్. దీన్ని ఈ విధంగా మనం నెగెటివ్‌గా ఉన్నటువంటి వాక్యాలను పాజిటివ్‌గా మనతో మనం చెప్పుకుంటాం. యెస్. దీన్ని ఒక 40 డేస్ పాటు మనం చేసామనుకో, అంతకుముందున్న మనిషికి తర్వాత మనిషి వేరవుతాడు. హ్మ్. ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ అంతా చేంజ్ అయిపోతుంది. హ్మ్. ఇంటర్నల్‌గా ఏదైతే ఎనర్జీ మనం క్యారీ చేస్తామో, ఎక్స్‌టర్నల్‌గా అటువంటి మనుషులే, అటువంటి పరిస్థితులే, అటువంటి సందర్భాలే మన జీవితంలోకొస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. యెస్. ఇంటర్నల్‌గా మనం ఎటువంటి ఎనర్జీని కలిగి ఉన్నాం. హ్మ్. ఎటువంటి వైబ్రేషన్‌ని మనం కలిగి ఉన్నాం. హ్మ్. ఎటువంటి ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నాం. ఎటువంటి థాట్స్ మన లోపల ఉన్నాయి. హ్మ్. ఎటువంటి ఎమోషన్స్ మన లోపల కలిగి ఉన్నాం. హ్మ్. ఇవన్నీ ప్రతిదీ ఇంపార్టెంట్ ఇది. యెస్. ఇద వీటితోనే ఈ సాఫ్ట్‌వేర్ రెడీ అయిపోయేది ఇంటర్నల్‌గా. హ్మ్. ఇవి లోయర్ స్టేట్‌లో ఉన్నాయా? హైయర్ స్టేట్‌లో ఉన్నాయా? అన్నది చాలా ఇంపార్టెంట్. హ్మ్. లోయర్ స్టేట్‌లో ఉన్నప్పుడు మన థాట్స్ ద్వారా అర్థమైపోతుంటుంది. హ్మ్. నేను లోయర్ స్టేట్‌లో ఉన్నాను అని. హ్మ్. వెంటనే దాన్ని స్విచ్ ఆన్ చేయాలి హైయర్ స్టేట్‌కి. ఓకే. ఈ ఇంటర్నల్‌గా కలిగి ఉన్నటువంటి ఈ విషయాలన్నిటితో ఇంటర్నల్‌గా ఒక సాఫ్ట్‌వేర్ రెడీ అయితది. హ్మ్. ఈ ఇంటర్నల్‌గా కలిగి ఉన్నటువంటి ఎనర్జీకి తగ్గ పర్సన్స్‌ని మన లైఫ్‌లోకి మనం వెల్కమ్ చేస్తాం. ఓకే. కొంతమంది ఎవడ్రా వీడు నా జీవితంలోకి ఎలా వచ్చాడురా వీడెవడ్రా హ్మ్. అని ఏడుస్తుంటారు. కొంతమంది ద్వారా సఫర్ అవుతుంటారు. హ్మ్. వాడిని ఇన్వైట్ చేసింది నువ్వే. నీ ఎనర్జీతో ఇన్వైట్ చేసావు. హ్మ్. ఇక్కడ క్లియర్ చేసావనుకో అక్కడ వాడు క్లియర్ అయిపోతాడు. హ్మ్. ఇక్కడ క్లియర్ కానంతవరకు కూడా అక్కడ క్లియర్ కాడు. యెస్.
ఇదంతా ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ ఇది. హ్మ్. చాలామందికి ఇది అర్థం గాక జీవితం అంతా నరకం అనుభవిస్తుంటారు. హ్మ్. ఏదైనా ప్రేమతో సాధ్యం. హ్మ్. స్వీయ ప్రేమతో దేన్నైనా సాధించొచ్చు. యెస్. దేన్నైనా ఎలాగైనా మార్చుకోవచ్చు. హ్మ్. సో, అంతటి బ్యూటిఫుల్ థింగ్ సెల్ఫ్ లవ్ అన్నది. హ్మ్. ధ్యానులంటే కనుక సెల్ఫ్ లవ్ ద్వారా పెంపొందించుకుంటారు. తర్వాత ఎవరైతే ఈ సెల్ఫ్ లవ్ కావాల అని అనుకుంటున్నారో, మరి వాళ్ళకి మీరు కొన్ని స్టెప్స్ చెప్తారా? అంటే ఎలా చేస్తే కనుక ఈ సెల్ఫ్ లవ్‌ని ఇంకా పెంపొందించుకోవచ్చని? ఫస్ట్ సెల్ఫ్ లవ్ అన్నటువంటి బుక్ ఉంది, అది చదవాలి. ఓకే. లూయిస్ ఎల్‌హే. హ్మ్. 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అనేటువంటి బుక్ చదవాలి. హ్మ్. తెలుగులో 'మీ ఆరోగ్యం మీ చేతుల్లో', యెస్. 'మీ జీవితం మీ చేతుల్లో' హ్మ్. ఈ పుస్తకాలున్నాయి. ఓకే. చదవాలి. అన్ని లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. హ్మ్. ఆ బుక్స్ చదివితే ఫస్ట్ థియరీ అర్థమవుతది. హ్మ్. థియరీ అర్థం చేసుకోవడం అన్నది ఫస్ట్ పాయింట్ ఇక్కడ. హ్మ్. ఓకే. యెస్. ఆ బుక్ చదివిన తర్వాత ఫస్ట్ మన పట్ల మనకి ఎక్కడైతే ఆ సెల్ఫ్ లవ్ లేదో హ్మ్. ఆ విషయాలన్నింటిని మనం బుక్‌లో నోట్ చేసుకోవాలి. హ్మ్. నోట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఇటువంటి వాక్యాలను నేను కలిగి ఉండడానికి నా జీవితంలో ఏంటి కారణం? హ్మ్. ఎందుకిలా ఉన్నాను? ఓకే. అన్నది మనం ఆలోచిస్తే చాలా వరకు అక్కడ హీల్ అయిపోతాయి. హ్మ్. ఏవైతే హీల్ కాని విషయాలున్నాయో ఈ 40 డేస్‌లో మిర్రర్ వర్క్ చేస్తారు గదా! హ్మ్. ఆ 40 డేస్‌లో అవన్నీ హీల్ అయిపోతాయి. హ్మ్. ఇక్కడ గైడెన్స్ కావాలన్నప్పుడు యెస్. దగ్గరలో ఉన్నటువంటి మాస్టర్స్‌తో హ్మ్. వాళ్ళు అడిగి వాళ్ళ సందేహాలను హ్మ్. మాట్లాడి సమాధానాలు తెలుసుకోవచ్చు. హ్మ్. లేదా ప్రతి మంగళవారం మన దగ్గర ప్రశ్నలు సమాధానాలు ఎపిసోడ్ ఉంటుంది. యెస్. వాళ్ళకు వచ్చేటువంటి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. యెస్. జర్నీ అంటే ఒక మనిషికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే దాన్ని రిలేటెడ్ నుంచి బయటికి రావడానికి పీఎంసీ అన్నది 24 గంటలు పనిచేస్తుంది. హ్మ్. దానికి తగ్గ ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం అరేంజ్ చేసాం. యెస్. ఓకే. సో, వినియోగించుకోవాలి అంతే. హ్మ్. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు అంతే. హ్మ్. వాళ్ళు నిజంగా ఆ సిట్యుయేషన్‌లోంచి బయటికి రావాలంటే గురువు ఏదో ఒక రూపంలో వస్తాడు. హ్మ్. అంటే ఈ సెల్ఫ్ లవ్ గురించి మీ జీవితంలో కానీ మీరు ఎంతో ఎక్స్‌పీరియన్స్ చేసారు. అంటే మీరు చిన్నప్పటి నుంచే మీరు మెడిటేషన్ చేస్తున్నారు. మీరు ఈ సెల్ఫ్ లవ్ గురించి సంఘటనలు రావడం కానీ, అంటే విపరీతమైన పరిస్థితుల్ని ఎలా టర్న్ అయ్యాయి అనే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో కొంచెం చెప్పగలుగుతారా సెల్ఫ్ లవ్ పైన? చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన వాతావరణం వల్ల ఏమైందంటే, హ్మ్. ప్రేమ అనేది నేను టేస్ట్ చేయలే. ఓకే. అంటే నాకు కావాల్సినంత అబండెన్స్‌గా అది లేదు. హ్మ్. ఎందుకంటే సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ మా పేరెంట్స్‌కి. యెస్. ఓకే. దీనివల్ల ఏమయ్యేదంటే నా పట్ల నాకొక ఎప్పుడూ ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉండేది. హ్మ్. నా పట్ల నాకు చాలా తక్కువ భావన ఉండేది. ఓకే. ఆత్మన్యూనతా భావన అంటారా? ఆత్మన్యూనత భావం ఉండేది. యెస్. ఇది ఉన్నప్పుడు బయట మనుషులు కూడా మనల్ని అలానే చూస్తుంటారు. హ్మ్. చాలామంది ఏం చేస్తుంటారంటే, వీళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు, వాళ్ళు నన్ను తక్కువ చేసి చేస్తున్నారు అని చాలామంది కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటారు. హ్మ్. అసలు తక్కువ అనేటువంటి ఫీలింగ్ నీ లోపల ఉంది కాబట్టే వాళ్ళు అలా చూస్తున్నారు నిన్ను. యెస్. ప్రతి ఒకసారి. మనిషి మనకొక అద్దం. హ్మ్. అవతలవాడు మనం ప్రేమిస్తున్నాడు అంటే గనక హ్మ్. దానికి కారణం మనమే. హ్మ్. అవతలవాడు తిడుతున్నాడంటే కూడా కారణం మనమే. హ్మ్. ప్రతి వ్యక్తి మనకొక అద్దం. యెస్. ఆ అద్దాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నామో మనం చూసుకోవాలంతే. హ్మ్. ఓకే. హ్మ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన పట్ల ఏ భావనలు కలిగి ఉంటామో ఎదుటి వ్యక్తులు మనకు ప్రతిబింబాలు. వాళ్ళు అలా వచ్చి యాక్ట్ చేస్తారంతే. మన భావనల ప్రకారం వాళ్ళుంటారు. హ్మ్. ఇది ధ్యానం చేస్తున్నప్పటికీ ఇదొక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇది అర్థం ఓకే. కావడానికి కొంత టైం పట్టింది నాకు. హ్మ్. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ నాకు పూర్తిగా అర్థమైందో, హ్మ్. అప్పటినుంచి నేను పూర్తిగా టర్న్ తీసుకున్నాను. హ్మ్. అంతకు మునుపు నాకు నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చుకునేవాడిని కాదు. హ్మ్. నా పట్ల నేను ఆ ప్రేమతో మెలిగేవాడిని కాదు. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ టైర్డ్ ఉందనుకో, హ్మ్. టైర్డ్‌నెస్ ఉందనుకో, ఎంత టైర్డ్‌నెస్ ఉన్నా పని చేసేవాడిని. చేయకూడదట్లా. హ్మ్. రాంగ్. ఎందుకంటే కంప్లీట్‌గా అంటే హ్మ్. కంప్లీట్‌గా మన యొక్క బాడీని అర్థం చేసుకుంటూ, బాడీ చెప్పేటువంటి విషయాలను యాక్సెప్ట్ చేస్తూ హ్మ్. మనం ముందుకెళ్ళాలి. హ్మ్. అలా కాకుండా మనం ఆ బాడీ కోఆపరేట్ చేయకపోయినా మనం చేస్తున్నామంటే సెల్ఫ్ లవ్ లేనట్లే. హ్మ్. ఓకే. అంటే మన బాడీ పట్ల మనకి సెల్ఫ్ లవ్ లేదు. అంతే గదా! హ్మ్. మన బాడీ పట్లే కాదు. హ్మ్. ఏ విషయంలో అయినా సరే. హ్మ్. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు మన లైఫ్‌లో ఏదైనా సరే, హ్మ్. ఏది ఎలా ఉన్నా సరే, అది మనకు నచ్చినా, నచ్చకపోయినా,
ఏది ఎలా ఉన్నా ఉమ్, ఈ సెల్ఫ్ లవ్ అనేటువంటి ఈ ఒక్కటి మనం ఈ జ్ఞానం పూర్తిగా మనకు అర్థమయ్యి ఇది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే ఎస్. మన చుట్టూ ఉన్న థింగ్స్ అన్ని మెరాక్యులస్గా మారిపోతూ వస్తాయి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అబండెన్స్ లవ్ అనేది ఉందనుకో, ఉమ్, ఈ ప్రేమ అన్నది అవతల వాళ్ళని కూడా హీల్ చేస్తుంది. ఉమ్, ఒక జీసస్ క్రైస్ట్ దగ్గరికి ఎంతోమంది వ్యాధులు వచ్చిన వాళ్ళు జీసస్ క్రైస్ట్ను తాకితే అవి పోయేవని చెప్పేవారు. ఉమ్, జీసస్ని ప్రేమమూర్తి కరుణామూర్తి అంటారు ఆయన్ని. ఉమ్, ఆ లవ్ అనేది ఒక పవర్ఫుల్ ఎనర్జీ. ఉమ్, ఆ ఎనర్జీ ఆ హీల్ చేసేస్తుంది ఎస్. మనిషి దగ్గర. ఉమ్, పత్రి సార్ దగ్గర ఎంతో అంటే పైకి ఎంత కోపంగా ఉన్నాయన లోపల ఎంతో ప్రేమ ఉంటుంది ఆయనకి. ఉమ్, ఆ ప్రేమ మనుషుల్ని ఎంతో మందిని హీల్ చేసింది అది. ఉమ్, ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు ఆయన. ఎస్. దేని పట్ల అయినా సరే ఉమ్, మనకు పూర్తి అంటే కంప్లైంట్స్ లేకుండా పూర్తిగా మనల్ని మనం ఇష్టపడగలగడము, ఉమ్, మనల్ని మనం ప్రేమించుకోవడము, ఉమ్, మనల్ని మనం గౌరవించుకోవడము, ఇదంతా కూడా సెల్ఫ్ లవ్ నుంచే వస్తుంది. మనకు సెల్ఫ్ లవ్ అన్నది చిన్నప్పుడు సహజంగానే ఉంటుంది. ఓకే. కొన్ని కారణాల వల్ల మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నేర్పేటువంటి విషయాల వల్ల ఉమ్, ఆ సెల్ఫ్ లవ్ అనేది మనం మిస్ అవుతాం. ఎస్. ఓకే. ఉమ్, ధ్యానంతో మళ్ళీ మనం దాన్ని తెచ్చుకుంటాం. ఎస్. ధ్యానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చక్కగా సెల్ఫ్ లవ్ ఉన్నట్లే. ఉమ్, అయితే ఈ విజ్డమ్‌ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, లూయిస్ ఎల్‌హే విజ్డమ్‌ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఉమ్, దాని మార్పులన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్. ఇంకా వేగవంతం అవుతుందనమాట. ఉమ్, మనం ఎలా ఉన్నా సరే ఉమ్, సింగిల్ కంప్లెయింట్ లేకుండా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోగలగడము, ఎస్. మనల్ని మనము ప్రేమించుకోవడము. ఉమ్, కొంతమంది అబ్బా! నేను బద్ధకస్తుడిని ఉమ్, తనని తానే అనుకుంటాడు. ఉమ్, అక్కడ ఏమనుకోవాలంటే ఆ బద్ధకాన్ని కూడా మనం ప్రేమించగలగాలి. ఉమ్, ఓకే. అబ్బా! నేను అస్సలు కోపం ఎక్కువ నాకు. ఉమ్, చాలా ఈ మధ్య కాలంలో రాక్షసుడిలాగా తయారు. నీ కోపాన్ని కూడా నువ్వు ప్రేమించు. ఉమ్, ప్రేమ అన్నింటిని చేంజ్ చేస్తుంది. ప్రేమ అన్నింటిని మార్చేస్తుంది. ఉమ్, సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సెల్ఫ్ లవ్ అన్నటువంటిది మనల్ని మనం ఉన్నతంగా ఎదగడానికి ఒక అద్భుతమైనటువంటి అంశం ఇది. ఉమ్, దీనికి ప్రాక్టికల్‌గా మనం చేసుకోవాలి అన్నప్పుడు మిర్రర్ వర్క్. ఉమ్, యూట్యూబ్‌లో మిర్రర్ వర్క్ లూయిస్ ఎల్‌హే అని కొడితే వచ్చేస్తది. ఓకే. లేదా ఇందాక మనం చెప్పినట్లు మిర్రర్ వర్క్ గురించి దాన్ని ఆ విధంగా సాధన చేస్తే, మనం ఈ ఉన్న స్థితి నుంచి ఆ కంప్లెయినింగ్ నేచర్ నుంచి పూర్తిగా మనం బయటకొచ్చేస్తాం. ఉమ్, ఆ సెల్ఫ్ లవ్ అనేటువంటి దాని ద్వారా ఉన్నత స్థితికెళ్తాం. ఎస్. ఎస్ సార్. ఎంతో అద్భుతంగా ఈ సెల్ఫ్ లవ్ పైన చాలా మీరు విపులీకరించి చెప్పారు. అలాగే లూయిస్ ఎల్ హే పుస్తకాలు కూడా చదవాలని చెప్పారు. మిర్రర్ వర్క్ గురించి చెప్పారు. సో ఇవన్నీ చేస్తే కనుక మనం సెల్ఫ్ లవ్ అన్న ఆ ఒక్క పాత్ టచ్ అవుతాం. అలాగే దీనిని అన్నిటికంటే మించి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.